మొన్న ఎస్పీ బాలు వ్యవహారం. ఓకే. యాహ్! ఏంటి అంత ఫైర్ అయ్యారు అందరి మీద? అరే వాస్తవాలు మాట్లాడినా గదా! వాస్తవాలు మాట్లాడినప్పుడు అది గుండెలకెళ్ళొస్తాయి. హ్మ్. గుండెలకెళ్ళి వచ్చేది ఎవరికైనా గానీ గుండెలే తగులుతది. తెలుగువాడాయన ఎస్పీ బాలు. కాదని గూడా అనలే గదా! హ్మ్. నేను మాట్లాడిన వాళ్ళు గూడా తెలుగు వాళ్ళే చాలా మంది. నేను ఎవరి గురించైతే మాట్లాడినో హ్మ్. అసలు ఇష్యూ ఎట్లా మొదలైంది? ఆడ విగ్రహం తీసుకొచ్చి పెట్టిర్రు. అంతకుముందే జీవో వచ్చిందని చెప్పానంటే నేను అనుకుంటే అటువంటిది ఏం లేదు, అటువంటిది ఏం లేదని చెప్పిర్రు. హ్మ్. ఏందో ఇంటర్నల్‌గా జరుగుతున్నది, ఏదో రాజకీయం జరుగుతుందంటే ఓరు అడిగితే తెలంగాణ ఎక్కడ మన ఎక్కడదా ఏం లేదు అయిపోయింది. ఇప్పటిదాకా ఏమున్నది ఇప్పుడు ఎవడు గదంతా ఎవడు మాట్లాడినోడని. నాకు అది ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ దొరకలే. కానీ లోపల విగ్రహం పెట్టిన వరకు నేను అప్పటికే వేరే ఏదో ఇష్యూస్ మీద తిరిగి వచ్చిన ఆ రోజు పోదామని చెప్పి ఓ మిత్రుడిని రమ్మని చెప్పి ఆడికి పోయే వరకు అది తీరా చూసేవరకు ఏందంటే విగ్రహం ఉన్నది అక్కడ. హ్మ్. మా భార్గవ్ గిన వచ్చిండు చూసి అది కెమెరా ఆయనే జనరల్‌గా మన విజువల్ తీసుకుంటే విజువల్ తీస్తుంటాడు కదా! తీసుడు వచ్చి లిటరల్‌గా పట్టి కెమెరా గుంజుకుంటుండు ఆయన. అరే! ఇది అప్పుడు నేనేదో ఫోన్ మాట్లాడుతున్నా, "ఏందండి మీరు కెమెరా ఎందుకు గుంజుకుంటుండ్రు? ఇదెక్కడ కథ? ఈ దౌర్జన్యం ఏంది?" అని. తీయొద్దు అట్టెట్లా తీస్తారు అని చెప్పాను. అరే! అట్లెట్లా తీస్తారేందండి? ఇది పబ్లిక్‌లో పెడుతున్నారు మీరు. మా రవీంద్ర భారతిలో పెడుతున్నారు. తీయొద్దని ఏమైనా బోర్డ్ ఉందా అక్కడ? ఏమన్నా బ్యాన్ చేసిండ్రా? ఈ ఏరియాకి రావద్దని బ్యాన్ చేసిర్రా? అట్లా ఏమన్నా ఉంటే మీరేమన్నా పరదాలు పెట్టుకొని ఉంట్రి. పరదాలు కూడా పెట్టలే కదా! ఇంకోటి మీరెవరండి ఇక్కడ? మీరు మీరు డైరెక్టర్ కాదు, అటెండర్ కాదు మీరిక్కడ. ఎవరు? హూ ఆర్ యూ? నేనెవరో తెలవదా అన్నాడు. అంటే తెలుసు. మాకు తెలుసు. శుభలేఖ సుధాకర్ గారికి తెలుసు. కానీ ఇక్కడేంటిది మీరు అంటున్నా. ఇక్కడేంటిది? మీరేమన్నా బాధ్యత ఉన్నదా? మీకిక్కడ ఆపేటందుకు మీరెవరు? మీరు పోలీసు కాదు, పటవారి కాదు, ఇక్కడ ఎవరు కాదు. మీరెవరు ఆపేటందుకు?